అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు హెడ్ క్వార్టరు రాజకీయాలు కొంచెం డిఫరెన్స్ అని చెప్పొచ్చు. ఒంగోలు రాజకీయాలన్నీ కూడా కీలకంగా ఉంటాయి, ఆసక్తికరంగా కూడా ఉంటాయి. అలాంటి విషయం ఒకటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొదట కాంగ్రెస్ పార్టీ నాయకులు, తర్వాత వైసీపీకి బలమైన రాష్ట్ర నాయకులు, ఆ తర్వాత 2024 ఎన్నికల తర్వాత జనసేనలో చేరారు. ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారారు. జనసేనలో ఎటువంటి కీలక బాధ్యతలు లేవు. ఏదో జనసేన నుంచి ఆశించారు కానీ అనుకున్నంత స్థాయిలో కాదు కదా, అసలు ఊహించినంత పాతాళానికి పడిపోయినట్టు రాజకీయ కెరీర్ అయితే కనిపిస్తూ ఉంది. ఇటీవల ఆయన బర్త్డే వేడుకలకు సంబంధించి బలంగా జరిగినాయి అంటే ఫ్లెక్సీలు అయితే ఉన్నట్టుగానే కనిపిస్తుంది, కానీ క్యాడర్ అయితే ఎంతవరకు ఉంది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులందరూ కూడా దాని మీద పెద్ద చర్చలే పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆయన రాష్ట్ర నాయకుడు, 5 సార్లు కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి, ఒంగోలుని నలుమూలల అంటే ఒంగోలు ప్రాంతం అనేది వాసు గారికి కొట్టిన పిండి లాంటిది. వాసు గారంటే ఒంగోలు, ఒంగోలు అంటే బాలినేని వాసు, అంతే. ఇలాంటిది 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన జనసేనలో చేరడంతో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆయన అనుచరులు కావచ్చు, ఆయన పర్సనల్గా ఉండేటువంటి అనుచరులు కావచ్చు, అందరూ కూడా కొంత డిప్రెషన్కు లోనయ్యారు. అసలు వాసు గారు అనేది జనసేనలోకి వెళ్ళటమైందని. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. సంవత్సరం దాటిపోయింది ఆయన పార్టీలో చేరి, ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. కానీ ఎక్కడ కూడా జనసేన ఆయనకి అంటే రాష్ట్ర నాయకత్వానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు. గతంలో ఒక టాక్ అయితే బలంగానే వినిపించింది. పవన్ కళ్యాణ్ గారు ఒంగోలు వస్తారు, ఒంగోలులో ఒక మీటింగ్ పెట్టేసి వాసుతో పాటు వాసు అనుచరులందరినీ కూడా పార్టీలో క్రియాశీలకంగా నిర్మించి ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఆయన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లాగా, అంటే ఒక హెడ్ లాగా నియమించడానికి సన్నాహాలు జరిగినాయి అనే వార్తలు అయితే వినిపించినాయి. బాలినేని వాసు గారు అనుచరులు అందరూ కూడా బాగా సంబరపడ్డారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంటే ప్రస్తుతానికైతే లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే జనసేన ఆయన్ని విస్మరించింది. జనసేన ఆయనకి ఎటువంటి బాధ్యతలు ఇవ్వలేదు. జనసేనలో బాలినేని వాసు గారు ఉండటం కష్టమేను. అసలు బాలినేని వాసు గారు బర్త్డే అంటే రాష్ట్రం మొత్తం కూడా కోడై కూసే విధంగా జరుగుద్ది. ఎప్పుడు? గతంలో వైసీపీలో కావచ్చు, కాంగ్రెస్లో కావచ్చు. ఎందుకంటే ఆయన ఒంగోలు రాజకీయాలకి పెట్టింది పేరు. ఆయన యూత్ నాయకుడిగా కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశాడు. యూత్ లీడర్గా ప్రకాశం జిల్లా కాంగ్రెస్లో పనిచేశాడు చిన్న వయసులో, చదువుకునే వయసులో. ఆ తర్వాత రాజకీయ అరంగేటం చేయటం, ఒంగోలు నుంచి 6-7 సార్లు కంటెస్ట్ చేసినా 2 సార్లు ఓడిపోయినప్పుడు 5 సార్లు ఆయన పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఒంగోలు మీద. మరి ఇలాంటి వ్యక్తి జనసేనలో చేరి ఇంత ఇబ్బందులు పాలవడం అనేది కొంచెం ఇబ్బందికరమే, బాధాకరం అని కూడా చెప్పుకోవచ్చు. ఆయన అనుచరులందరూ కూడా ఇప్పుడు ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన మీద అవినీతి ఆరోపణలు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు కూటమిలో ఆయన భాగస్వాముడు కాకపోతే, అంటే కూటమిలో చేరకపోతే ఖచ్చితంగా అరెస్టులు చేస్తారు అని ఒక భయంతో వెళ్ళారనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తూ ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా, కూటమిలో ప్రధాన భాగమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆయన్ని కూటమిలో కలిశారు, కానీ ఎక్కడ కూడా కలిపి కార్యక్రమానికి పిలిచిన సందర్భం లేదు. సో ఇప్పుడు అది ఆ ఎఫెక్ట్ అనేది మాగుంట శ్రీనివాసరెడ్డి గారి మీద కూడా పడింది. అందుకే ఆయన పార్టీ నుంచి బయటకు రావాలన్న ఆలోచనలో కావచ్చు, లేకపోతే పార్టీకి రాజీనామా చేస్తానని కావచ్చు, కొడుకుని రాజకీయ అరంగేటం చేయించడం కావచ్చు. సో ఇక బాలినేని వాసు గారి విషయానికి వస్తే వాళ్ళ కుమారుడు కూడా ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు అనేది కొంచెం ప్రశ్నార్థకం అని చెప్పవచ్చు, క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. ఎందుకంటే వైసీపీలో ఉంటే నెక్స్ట్ ఆయన పోటీ చేసినా చేయకపోయినా రాష్ట్ర అధికార ప్రతినిధిగానో ఏదో ఒక భాగంలో ఆయన పార్టీలో ఉండేసి కొడుకుని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు పార్టీ మారారు. జనసేన ఓట్లు బాలినేని వాసుకు వస్తాయా? వైసీపీ ఓట్లు బాలినేని గారు వస్తాయా? తెలుగుదేశం ఓట్లు ఎలాగ రావు. మరి జనసేన ఇప్పుడు బలం పుంజుకుంటుంది కదా. ఇప్పుడు అధికారంలో ఒక రకంగా జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక రకంగా అధికారంలో ఉన్నట్టే కదా. మరి పార్టీని బలోపేతం చేసుకుంటారుగా. ఆ బలోపేతం చేసిన ఓట్లని బాలినేని వాసు గారికి వస్తాయా?
నెక్స్ట్ జనసేన నుంచి పోటీ చేస్తే ఆయన గెలుస్తారా? ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రశ్నలే. వైసీపీ అలాగే చేయదు. వైసీపీ ఇంకో క్యాండిడేట్ని ఎవరో ఒకరు తీసుకొస్తారు. ఎంతో కొంత వాళ్ళ ఓట్ బ్యాంక్ను వైసీపీ చీల్చుకుంటుంది. కూటమిలో ప్రధాన భాగం తెలుగుదేశం వాళ్ళ ఓట్లు వాళ్ళు చీల్చుకుంటారు. మరి బాలినేని వాసు గారు జనసేనలో ఉండి ఎలా పోటీ చేస్తారు, ఏం చేస్తారు? ఇప్పుడు ప్రశ్న. సో వాసు గారు ఒక రకంగా నిజం చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు బాలినేని వాసు గారు కీలకమైనటువంటి నేత, మంచి గుర్తింపు ఉన్న నాయకుడు, అనుకున్నది అనుకున్నట్టుగా చేసేటువంటి వ్యక్తి, చాలా మృదు స్వభావి, మంచి వ్యక్తి అనేది పేరుంది. అందుకే ఆయన అన్నిసార్లు ఒంగోలు ప్రజలు ఆదరించారు. ఈ విషయం అందరికీ తెలుసు కదా. మరి ఇలాంటప్పుడు వాసు గారు గతంలో బర్త్డేలకి, నిన్న జరిగినటువంటి బర్త్డేలకి ఒకసారి పోల్చి చూస్తే చాలా డిజాస్టర్ అని చెప్పుకోవాలి. ఫ్లెక్సీలు కట్టినంత మాత్రమే కాదు, కార్యకర్తల బలం అనేది ఎంతవరకు కనపడుతుంది అనేది అక్కడ చాలా క్లారిటీగా తేటతెల్లం అవుతుంది. సో దీన్ని బట్టి చూస్తే బాలినేని వాసు గారు జనసేనలో ఉండటం కరెక్ట్ కాదు, ఆయన ఉండలేడు అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. గతంలో చాలా వార్తలు వచ్చినాయి, కానీ ఇప్పటికి కూడా ఇంకా జనసేన ఆయన్ని గుర్తించిందా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న అనమాట. సో చూద్దాం మరి ఎంతవరకు ఆయన జనసేనలో ఉంటారా, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతారా, ఏంటి రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారా, లేదా కుమారుడిని రాజకీయ ఆరంగంటే ఏ విధంగా చేపిస్తారు? ఇప్పుడు ఇది ప్రధాన సమస్య. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.